కోనసీమ జిల్లా సకినేటిపల్లి మండలం అంతర్వేది శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణ మహోత్సవాలు ఫిబ్రవరి 4 నుంచి 13 వరకు జరిగే ఏర్పాట్లను జిల్లా నూతన ఎస్పీ ఎస్ మురళీమోహన్ పరిశీలించారు. ఆలయ సాంప్రదాయకరంగా ఘన స్వాగతం, స్వామివారికి ప్రత్యేక దర్శనం, ఆశీర్వచనంకు అందించారు. ఆయన మాట్లాడుతూ స్వామివారి మహోత్సవాలు అత్యంత ప్రాచుర్యమని, భద్రతా ఏర్పాట్లు ముఖ్యత వహిస్తున్నాయని, కట్టుదిట్టంగా ఉంటాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అసిస్టెంట్ కమిషనర్ వి సత్యనారాయణ, రాజోలు సర్కిల్ ఇన్స్పెక్టర్ టివి నరేష్ కుమార్, సకినేటిపల్లి సబ్ ఇన్స్పెక్టర్ కె దుర్గా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫెస్టివల్ తీసుకునే ఏర్పాట్ లో ఒకసారి ఓకే సార్. ఆల్రెడీ 2 days క్రితం కొత్తపేట సబ్ డివిజన్ ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎస్పీ గారు గారితో పాటు ఎస్పీ గారు వచ్చారు. మొత్తం ఇవన్నీ చూస్తుంటే నేను కూడా వచ్చి సార్ ఇన్స్ట్రక్షన్ తీసుకోవడం జరిగింది. అలాగే వన్స్ అగైన్ మళ్ళీ ఇవాళ కూడా ఒకసారి మళ్ళీ పాయింట్స్ అన్ని కూడా సెక్టర్స్ టోటల్ 7 సెక్టర్స్ కింద డివైడ్ చేశారు. ఆల్రెడీ బందోబస్తు టీం కూడా రెడీ అయింది. ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈవో గారు, మా సిఐ గారు, ఎస్ఐ గారు వీళ్ళంతా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్ని డిపార్ట్మెంట్ తోటి. అలాగే ఈ గజమాల దాని నుంచి కూడా నేను ఆదివ సంవత్సరంలో మీటింగ్ కూడా చేయడం జరిగింది. ఏం చేయాలి, ఎలా చేయాలని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంతా కూడా రెడీ చేస్తాం. ఇవాళ మన ఈవో గారితో ఏసీ గారు సరే మళ్ళా బందోబస్తు అరేంజ్మెంట్స్ డిస్కస్ చేసుకుంటాం. ఇద్దరు మా సిఐ గారు, సిఐ గారు, రాజోలు ఎస్ఐ గారు, మీరు కూడా కలిసి సరిగ్గా చూద్దాం. ఏర్పాట్లు ఎంతవరకు అవని, ఇంకా ఎంతవరకు తీసుకోవాలన్న దాన్ని ప్లాన్ ఆఫ్ యాక్షన్ అన్ని రెడీ అవుతాయండి.